గ్యాంగ్స్టర్ నయీం కేసులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. మొత్తం 10 మందిపై అభియోగాలు మోపింది. నయీంకు చెందిన 91 ఆస్తులను గుర్తించి వాటిని ఫ్రీజ్ చేసింది ఈడీ. పలు ఆస్తులను నయీం బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు గుర్తించారు. నయీంతో పాటు కుటుంబ సభ్యుల పేర్లపై ఆస్తులు గుర్తించింది ఈడీ. హవాలా, మనీ లాండరింగ్ ద్వారా డబ్బులు బదిలీ చేసినట్టు తేలింది. అసలైన యజమానులను బెదిరించి భూములను లాక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు గుర్తించారు. నయీం కుటుంబ సభ్యులు, అనుచరుల పేర్లపై ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించాడు పాసం సీను. అలాగే నయీంతో పాటు అతని భార్య, సోదరి, బావమరుదుల పేర్లపై ఆస్తులు గుర్తించింది ఈడీ. గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత ఈడీ విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్యాంగ్స్టర్ నయీం కేసులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. మొత్తం 10 మందిపై అభియోగాలు మోపింది. నయీంకు చెందిన 91 ఆస్తులను గుర్తించి వాటిని ఫ్రీజ్ చేసింది ఈడీ. పలు ఆస్తులను నయీం బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు గుర్తించారు. నయీంతో పాటు కుటుంబ సభ్యుల పేర్లపై ఆస్తులు గుర్తించింది ఈడీ. హవాలా, మనీ లాండరింగ్ ద్వారా డబ్బులు బదిలీ చేసినట్టు తేలింది. అసలైన యజమానులను బెదిరించి భూములను లాక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు గుర్తించారు. నయీం కుటుంబ సభ్యులు, అనుచరుల పేర్లపై ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించాడు పాసం శ్రీను. అలాగే నయీంతో పాటు అతని భార్య, సోదరి, బావమరుదుల పేర్లపై ఆస్తులు గుర్తించింది ఈడీ. గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత ఈడీ విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.